హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. మనం రెగ్యులర్గా తపాలా చెక్కల్ని బియ్యం పిండితో చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈరోజు ఎంతో హెల్దీగా అలాగే టేస్టీగా జొన్న పిండితో ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇదైతే సూపర్ కాంబినేషన్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని తురుముకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లాన్ని సన్నగా కట్ చేసి జొన్న పిండిలోకి వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న 2 స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ రెసిపీని ఇంకొంచెం హెల్తీగా చేసుకోవడానికి నేను 1/2 కప్పు మునగాకు వేసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పిండిలోకి వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పాలకూరైనా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ పిండినంతటిని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా నీళ్లు పోయకుండా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని గోరువెచ్చని నీళ్లు పోసి పిండిని కలుపుకుందాం. చల్లటి నీళ్లు కాకుండా ఇలా వేడి నీరు పోసి పిండిని కలుపుకోవడం వల్ల జిగురొచ్చి తపాల చెక్కలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. మరీ ఎక్కువ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చగా ఉండే నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే 2 పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల వేయించిన శనగపప్పు, 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రీన్ చట్నీ అలాగే జొన్న పిండి తపాల చెక్కల కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కవర్కి కొద్దిగా నూనె అప్లై చేసుకొని చేతికి కూడా నూనెని రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. దీన్ని ఆయిల్ అప్లై చేసిన కవర్ మీద పెట్టి మనం తపాలా చెక్కలు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకుందాం. మీరు ఇలా కవర్ మీద చేయడం నచ్చకపోతే ఏదైనా క్లాత్ని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి దాని మీదైనా సరే అండి ఈ తపాలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని మరీ గట్టిగా కాకుండా అలాని ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోవద్దు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని అంతటినీ ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న తపాలా చెక్కని వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనం 2 తపాలా చెక్కల్ని కాల్చుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కాలిందో. అలాగే నువ్వులు, మునగాకు కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న పిండితో చేసిన ఈ తపాలా చెక్కల్ని పెద్దవాళ్ళైనా సరే చాలా ఈజీగా తినొచ్చండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే హెల్దీగా ప్రిపేర్ చేసుకునే జొన్న తపాల చెక్కలు రెడీ అయిపోయినాయి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుందాం. నేను మధ్యలోకి తుంచి చూపిస్తాను చూడండి. లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.